రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఇటీవల కుంభమేళా ముగిసింది. చాలా పెద్ద మానవ సమాగమం అది. దానిపైన దేశ విదేశాలకు చెందినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి సుప్రసిద్ధ రీసెర్చ్ సంస్థలు, సోషియాలజీని, క్రౌడ్ మేనేజ్మెంట్ని అధ్యయనం చేసేటటువంటి సంస్థలన్నీ కూడాను స్టడీ చేసినాయి. ముఖ్యంగా క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చును, అర్బన్ ప్లానింగ్ కావచ్చు, పబ్లిక్ హెల్త్ లాజిస్టిక్స్ కావచ్చును, సోషల్ కోహెషన్ కావచ్చు, ఇట్లాంటి అనేక సోషల్ హెల్త్ కావచ్చును, ఇట్లాంటి అనేక అంశాలపైన అధ్యయనం చేశారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, క్యోటో యూనివర్సిటీ, ఎయిమ్స్, ఐఐఎం, అహ్మదాబాద్, ఇటువంటి అనేక సంస్థలు అనేక అంశాలపైన అధ్యయనం చేశాయి. అయితే మనలో ఎంతమందికి తెలుసు, ప్రపంచంలోని బలవంతమైనటువంటి, శక్తివంతమైనటువంటి అనేక మిలిటరీ సంస్థలు కూడా కుంభమేళాను అధ్యయనం చేశాయి. ఈ మిలిటరీ సంస్థలు కుంభమేళాని అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, ఈ దేశంలో ఒక్క కేంద్రీకృతమైనటువంటి పాయింట్కి, అది ప్రయాగరాజ్ అనేటటువంటి ఒక్క పాయింట్కి దేశం నలుమూలల నుంచి, గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, రకరకాల ప్లేసెస్ నుంచి ఇంతమందిని తీసుకొచ్చి ఒకచోట ఒక నెల రోజుల లోపల వాళ్ళని రావడము, వాళ్ళని అక్కడి నుంచి పంపించేయటం, ఒక వ్యవస్థితంగా వాళ్ళని పంపించేయటం. బహుశా ఇంత పెద్ద నేషనల్ మొబిలైజేషన్ బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఈ నేషనల్ మొబిలైజేషన్ ఏదైతే ఉందో, పెద్ద దుర్ఘటనలు జరగకుండా, పెద్ద రోడ్డు ప్రమాదాలు జరగకుండా, పెద్ద ఇబ్బందులు జరగకుండా ప్రజలందరూ కూడాను స్వ ఇచ్ఛతో ఈ కార్యక్రమంలో పాల్గొనడము, ప్రభుత్వం దానికి వ్యవస్థలు ఏర్పాటు చేయటము, ప్రైవేట్ రంగం దానికి సహకరించటం, ఈ మొత్తము ప్రయత్నం ఏదైతే ఉందో ఇది భారతదేశం యొక్క సమగ్ర జాతీయ శక్తికి ప్రతీక. ఇంగ్లీష్లో దీన్ని కాంప్రిహెన్సివ్ నేషనల్ పవర్ అంటారు. మిలిటరీ, దాని దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, దాని సరిహద్దుల్లో ఉన్నటువంటి భద్రతా వ్యవస్థ, ఇది మాత్రమే దేశ రక్షణకు సరిపోదు. వీటితో పాటు నాయకత్వము, ప్లానింగ్ చేయగలిగేటటువంటి వ్యవస్థ, దానిని అమలు చేయగలిగేటటువంటి ఒక అధికార వ్యవస్థ, వాళ్ళలో సమర్పణ భావము లేదా కమిట్మెంట్ ఉండడము, అదేవిధంగా వస్తున్నటువంటి ప్రజలందరూ కూడాను కష్టాలకు, నష్టాలకు, వ్యయానికి, ప్రయాసకి ఓర్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని దూర ప్రాంతాల నుంచి రావడము, పాల్గొనడము, చిరునవ్వుతో తిరిగి వెళ్ళిపోవడం. ఈ మొత్తము ఇంత పెద్ద మాస్ మొబిలైజేషన్ బహుశా మొత్తము యూరప్, సౌత్ అమెరికా, ఈ రెండింటినీ కలిపితే ఎంత జనాభా అవుతుందో అంతకన్నా ఎక్కువ జనాభా కుంభమేళాలో ఒక్క ప్రయాగరాజ్ పట్టణంలో జమకూడారు. ఇంత పెద్ద 60-62 కోట్ల మంది ప్రజలు కలిసిన చోట ప్రమాదాలు చాలా మినిమం. 99% ప్రజలు సాటిస్ఫాక్షన్తో వెళ్ళారు. అంటువ్యాధులు ప్రబలలేదు. కాబట్టి ఈ మొత్తము కుంభమేళా ఏదైతే జరిగిందో, ఈ అనూహ్యమైనటువంటి మొబిలైజేషనల్ కెపాసిటీ, దేశంలో ఉన్నటువంటి సాధారణ ప్రజానీకం నుంచి అతిపెద్ద ఆఫీసర్ దాకా అందరూ కలిసి మొబిలైజ్ కావడము, ఇది ఆ దేశపు శక్తిని సూచిస్తుంది. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున క్రౌడ్ని హ్యాండ్లింగ్ చేయటము ఆ దేశం యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్ట్రెంగ్త్ని తెలియజేస్తుంది. మూడవది, ఈ అవసరమైతే కాస్త కష్టాలను సహించేందుకు కూడా ప్రజలు సిద్ధం కావడము, ఒక నేషనల్ కాజ్గా దేన్నైనా భావించినట్టయితే దానికోసము కష్టం అనుభవించేందుకు భారతీయ జనత సిద్ధంగా ఉండడము. నాలుగవది, దేశం మొత్తం మీద దీనికి సంబంధించి ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వము ఈ మొత్తము ప్రయత్నాన్ని చాలా సాఫల్యపూరితంగా ప్రజలందరి విశ్వాసాన్ని చూరగొంటూ నిర్వహించడం. సో ఈ 4 అంశాలను, దీనిని మన ప్రాచీన కాలంలో కౌటిల్య అర్థశాస్త్రంలో ప్రభావశక్తి, మంత్రశక్తి, ఉత్సాహశక్తి ఇలాగా వర్ణించడం జరిగింది. ఆ 4-5 రకాల
ఈ కేపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ కేపబిలిటీస్ ఒక నెల రోజుల్లో 62 కోట్ల మందిని మొబిలైజ్ చేసి డిమొబిలైజ్ చేయటం, దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయటము, దాన్ని నిర్వహణ చేయటం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మిలిటరీ ఎక్స్పర్ట్స్ కావచ్చును, స్ట్రాటజిక్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ కావచ్చును, వాళ్ళు ఇది భారతదేశం యొక్క కాంప్రిహెన్సివ్ నేషనల్ పవర్కి ప్రతీకగా చూస్తున్నారు. ఒక మిలిటరీ అనలిస్ట్ అయితే కుంభమేళా మొబిలైజేషన్ గురించి రాస్తూ, ఇదే చైనా వంటి దేశంలో అయితే చిన్నపాటి తొక్కిసలాట జరిగితే ప్రభుత్వం కాల్పులు జరిపేది, ఆంక్షలు విధించేది, రోడ్లను బ్లాక్ చేసేసేది, అసలు రావడానికి పోవడానికి ఉన్నటువంటి మార్గాలన్నింటినీ ఆపేసేసేవాళ్ళు. కోవిడ్ టైంలో మనం చూసాము, చైనా ప్రజలను రోడ్లను బ్లాక్ చేస్తే ప్రజలు పోలీసులతో ఘర్షణ చేసి మరీ వెళ్ళిపోయినటువంటి అనేక వీడియోలు మనం చూసాము. అదే భారతదేశంలో కోవిడ్ టైంలో గ్లాసులతో కంచాల్ని కొట్టమంటే ప్రజలు కొట్టారు. ఇది కాంప్రిహెన్సివ్ నేషనల్ పవర్ యొక్క డెమాన్స్ట్రేషన్, దాని యొక్క ప్రదర్శన. ఇది కంచాలు గ్లాస్ కేసి కొడితే కోవిడ్ పోతుందా? పోదు. కానీ మేమందరము ఒక్కటి అన్న భావాన్ని నిర్మాణం చేయటం కోసము కాంప్రిహెన్సివ్ నేషనల్ పవర్ని ఆవిష్కరించేందుకు మోదీ ప్రభుత్వం ఈ పనిని చేసింది. అందరూ ఇంటి ముందు ఒక దీపాన్ని వెలిగించండి అన్నారు, ప్రజలందరూ దీపం వెలిగించారు. కాబట్టి ఈసారి కుంభమేళ విషయంలో కూడాను దక్షిణాది కొస నుంచి, కశ్మీరు కొస నుంచి, ఇటు గుజరాత్ నుంచి, కామాఖ్య నుంచి ప్రజలు తండోపతండాలుగా మొబిలైజ్ కావడము, కష్టాల కోర్చటము, ఇది ఈ దేశపు కాంప్రిహెన్సివ్ నేషనల్ పవర్ అని చెప్పి రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. వాళ్ళు దీనిని ఆ రకంగా విశ్లేషిస్తున్నారు. ఈ మొత్తము ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ఇండియా యొక్క నేషనల్ విల్కి ప్రతీకగా వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మొత్తం యూరప్ జనాభా కలిపిన కూడాను మన కుంభమేళాకు వచ్చి వెళ్ళిన వాళ్ళకన్నా ఎక్కువ, సౌత్ అమెరికా, యూరప్ కలిపితే కూడా అంతకన్నా ఎక్కువ మంది కుంభమేళాకు వచ్చారు. కాబట్టి ఈ కాంప్రిహెన్సివ్ నేషనల్ పవర్ ప్రజల యొక్క అవసరం మేరకు అడాప్ట్ కావడము, అడాప్ట్ అయిన తర్వాత మళ్ళీ తమను తాము స్ట్రెంగ్థెన్ చేసుకోవడం. ఒక రక్షణ రంగ విశ్లేషకుడు ఏం రాస్తాడంటే, ఒకవేళ గనక మనందరము కూడాను జమ్మూ కాశ్మీర్ సరిహద్దుకు వెళ్ళి పాక్ ఆక్రమిత కాశ్మీర్ దగ్గర నిలబడి మనందరము నినాదాలు చేయాలి అని చెప్పి గనక ప్రభుత్వము బాగా ప్రచారం చేసి నినాదాలు ఇస్తే 1.5 మంది ప్రజలు జమైన కూడాను అది అత్యద్భుతమైనటువంటి మానవ శక్తి ప్రదర్శనగా మారుతుంది. ప్రత్యర్థి గుండె జారిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. విదేశానికి చెందినటువంటి రక్షణ రంగ నిపుణుడు అన్నాడు. కాబట్టి ఈ మొత్తము ప్రక్రియ వెనుక ఫెయిత్ ఇన్ ది కాజ్, అంటే తాము ఎంచుకున్నటువంటి లక్ష్యము, ప్రయాగలో స్నానం చేయాలన్నటువంటి లక్ష్యము, దాని పట్ల నమ్మకము, అదేవిధంగా సరైనటువంటి నాయకత్వం, ఈ రెండు కంబైన్ అయితే మనం అద్భుతాలు సాధించగలము. ఈ సందర్భంగా ఒక్క ఉదాహరణ, 2002లో పార్లమెంటు పైన దాడి జరిగింది. పార్లమెంటు పైన దాడి జరిగిన తర్వాత అప్పుడున్నటువంటి వాజ్పేయి ప్రభుత్వం సైన్యాన్ని మొత్తాన్ని కూడా సరిహద్దుకు మొబిలైజ్ చేయాలని చెప్పి ఆపరేషన్ పరాక్రమ్ని ప్రకటించింది. అయితే ఆపరేషన్ పరాక్రమ్ తరువాత మన సైన్యం పాకిస్తాన్లోకి వెళ్ళడము, దాడి చేయటమే తరువాయి. కానీ మన సైన్యము మొబిలైజ్ అయ్యేటప్పటికీ నెల 40 రోజులు, నెల 30 రోజులు, దాదాపు 2 నెలల పాటు జరిగింది. 2 నెలల పాటు మొబిలైజేషన్ జరిగేటప్పటికి పాకిస్తాన్ అప్రమత్తమైంది. సో మన ఆపరేషన్ పరాక్రమ్ చివరికి జావకాడిపోయింది. ఈరోజు కుంభమేళాలో మనం చూపించినటువంటి మొబిలైజేషనల్ కేపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రపంచ మిలిటరీ కాలేజెస్ కానీ మిలిటరీ ఇన్స్టిట్యూషన్స్ కానీ అధ్యయనం చేయడానికి కారణం ఏంటంటే, ఇంత పెద్ద మాస్ మొబిలైజేషన్ వల్ల భారతదేశం ఏమి సాధించగలదు, ప్రపంచంలో ఏ దేశమైనా ఇలా చేయగలదా, ఈ ఇండియన్ కేపబిలిటీని ఇండియా ఏ రకంగా వాడుకోవచ్చును, దీనిపైన అధ్యయనం జరుగుతుంది. కుంభమేళా మీద చాలా తక్కువ అధ్యయనం జరిగింది. ఈ అంశం పైన ఇప్పుడు రక్షణ రంగానికి సంబంధించిన నిపుణులు దీనిపైన అధ్యయనం చేస్తున్నారు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.